మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి తాము అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఇక హైకోర్టు తీర్పుపై కోర్టుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటివరకైతే మాకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ని కుట్రలు చేసి ఈ పార్టీ ఆఫీసును కూల్చాలని ప్రయత్నం చేసినా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు శిరసావహిస్తూ ఇకనైనా కలెక్టర్ గాని కమిషనర్ గాని ఆలోచించండి. ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత ఒక 2 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు కోచింగ్ ని ఏర్పాటు చేసి 3000 మందికి 120 రోజులు ఇదే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో శిక్షణ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తా ఉన్నా, ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం దేనికి ఉపయోగించుకున్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత మంచి నిర్మాణం, ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటే బాగుండు అనేది ఆలోచన. కూలిస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ టిఆర్ఎస్ పార్టీ నువ్వు కూల్చినంత మాత్రాన మళ్ళీ పర్మిషన్ తోటి దీనికి 4 ఇంతల నిర్మాణం చేసి పార్టీ కార్యక్రమాలను ఇదే గడ్డ మీద నుంచి కొనసాగిస్తాం. వెంకటరెడ్డి, మేము దేనికి భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. నీలాగా కూల్చడం కాదు, మాకు నిలబెట్టడం మాత్రమే తెలుసు. నీలాగా నాశనం చేయడం మాకు తెలియదు. మాకు